ఇటు రాహుల్ డిమాండ్లపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. రాహుల్ గాంధీ పదే పదే మాట మార్చారని ఆరోపించారు. ప్రభుత్వం తరపున రాహుల్తో చర్చలు జరిపామని చెప్పిన ఆయన నీట్ పై చర్చించాలనే రాహుల్ డిమాండ్కు ఒప్పుకున్నామని, ఆ తర్వాత రాహుల్ మాట మార్చారని వెల్లడించారు. డిమాండ్కు ఒప్పుకున్నాక రాహుల్ మాట మార్చడం సరికాదన్నారు. మళ్లీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్నారని, కొత్తగా 2 డిమాండ్లు పెట్టడం మాట తప్పడం సముచితం కాదని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండి మాట తప్పడం బాధాకరమని, రాహుల్ తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మీడియాకు వెల్లడించారు. सरकार की ओर से उनको आश्वासन दीजिए कि सरकार को कोई आपत्ति नहीं है, सरकार तैयार है संसद में चर्चा करने के लिए, नीट को लेकर के भी, उसके साथ संबंधित विषयों को लेकर के भी, जो आंदोलन है उसको लेकर के भी. हमने जब ये बात वहीं पर राहुल गांधी जी के आगे दोबारा रखी तो बोले कि साहब मुझे तो शिक्षा मंत्री का इस्तीफा भी चाहिए. तो हमने कहा साहब अभी कुछ ही क्षण पहले आपसे बार बार जब पूछा गया कि आपका क्या मुतालबा है, तो आपने ये कहा था कि अगर मुझे ये आश्वासन दिया जाए कि संसद में कांग्रेस पार्टी को भारत सरकार चर्चा करने देगी या करने के लिए तैयार है तो मैं तुरंत ये धरना समाप्त कर दूंगा. लेकिन अब आप अपनी बात से हट रहे हैं. ఇటు మెరుపు ధర్నాకు దిగిన కాంగ్రెస్ పై ఆమ్ ఆద్మీ పార్టీ హాట్ కామెంట్ చేసింది. ప్రధాని మోదీ నివాసం ఎదుట విపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ధర్నా వెనుక అధికార బీజేపీ హస్తం ఉందంటూ ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిజమైన విద్యార్థి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ నాటకానికి తెరతీసిందని సంజయ్ సింగ్ విమర్శించారు. అత్యంత భద్రత ఉండే ప్రధాని నివాసం వరకు కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎలా రానిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇటు ఆప్ మరో నేత అతీషి కాంగ్రెస్ పై హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ ధర్నా కాంగ్రెస్ బీజేపీ ఆడుతోన్న డ్రామా అంటూ ట్వీట్ చేశారు. నిన్న సీజేపీ ధర్నాను అడ్డుకున్న పోలీసులు ఇవాళ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. సీజేపీ కార్యకర్తలను 100 మీటర్ల ముందుకు వెళ్లనివ్వని ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీని ప్రధాని ఇంటి ముందు వరకు ఎలా అనుమతించారంటూ నిలదీశారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య బంధం ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని ట్వీట్ చేశారు.